కేఎల్ రాహుల్ టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన రాహుల్ ఆసియా కప్లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. అసలు ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనే పరిస్థితి నుంచి భారత జట్టు మిడిల్ ఆర్డర్లో కీలకమైన ప్లేయర్గా మారాడు. వికెట్ కీపర్గా చక్కగా రాణిస్తూ భవిష్యత్తు స్టార్ ప్లేయర్గా కితాబులు అందుకుంటున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో యువ జట్టును నడిపించి సఫారీ గడ్డపై సిరీస్ గెలిపించిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్కు సెలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్లో భాగంగా రాహుల్ను పక్కన పెట్టేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టులోకి చేర్చిన సెలెక్టర్లు రాహుల్ను మాత్రం పట్టించుకోలేదు. ఓపెనర్లుగా శుభమన్ గిల్, జైస్వాల్ను అలాగే వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, శాంసన్లను ఎంపిక చేసి రాహుల్కు మాత్రం పెద్ద షాక్ ఇచ్చారు. అయితే శ్రేయస్ అయ్యర్, జడేజా, సిరాజ్, బుమ్రాలకు రెస్ట్ ఇచ్చినట్లు ప్రకటించిన రాహుల్ని ఎందుకు పక్కన పెట్టారో కూడా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. 2024 టీ20 వరల్డ్ కప్కు ముందు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్ చివరిది కావడంతో ఈ మెగా టోర్నీకి కేఎల్ రాహుల్ను సెలెక్టర్లు పక్కన పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. అదే జరిగితే రాహుల్ టీ20 కెరీర్ ముగియడం గ్యారంటీ. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 15 మంది స్క్వాడ్లో రాహుల్కు స్థానం దక్కకపోవడంపై కొంతమంది తీవ్రంగా మాజీలు తప్పులు పడుతున్నారు. మంచి ఫామ్లో ఉన్న రాహుల్ను పక్కన పెట్టకూడదని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే రాహుల్ చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ ఆడాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ తర్వాత రాహుల్ భారత టీ20 జట్టులో కనిపించలేదు. వన్డేలు, టెస్టులో కొనసాగిన టీ20లో అతడి స్థానంలో టీ20లో యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే రాహుల్ ఇక టీ20 కెరీర్ సెలెక్టర్ల వల్ల ముగిసేటట్లు ఉంది.